బంగాళాఖాతంలో ద్రోణి అల్పపీడనంగా బలపడనుంది. వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలున్నాయి. హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో రాత్రి 2 గంటల పాటు కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపుల వర్షానికి తోడు పిడుగులు కూడా పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షానికి రోడ్లు కాలువల్ని తలపించాయి. దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు డివిజన్లలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు కాలనీల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఎల్లుండికి అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇది తీవ్ర అల్పపీడనంగాను ఆ తర్వాత వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపునకు వెళుతుందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్ష హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. కొన్ని రోజుల క్రితం ఏపీ, తెలంగాణ వర్షాలు వరదలతో తల్లడిల్లిపోయాయి. మరోసారి భారీ వర్షాల హెచ్చరికలతో ఏపీ, తెలంగాణ వాసులు భయపడుతున్నారు.